ప్రధానంగా రజాకార్ల గురించిన చర్చ 1998లో అప్పటికి పోలీస్ యాక్షన్ జరిగి, సైనిక చర్య జరిగి సరిగ్గా 50 ఏళ్లు గడిచింది. కనుక విమోచన స్వర్ణోత్సవాలు అనే పేరుతో హైదరాబాద్‌లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో అప్పటికి హోంమంత్రిగా ఉన్నాడు ఎల్‌కే అద్వానీ. ఆయనొచ్చి ఈ ఇది విమోచన స్వర్ణోత్సవం అని మాట్లాడాడు. అది బహుశా సెప్టెంబర్ 17 నాడు జరిగింది ఆ సభ. వెంటనే సెప్టెంబర్ 18న వార్తలో విమోచన అంటే చరిత్ర నవ్వదా అని నేను దాని మీద ఖండన రాశాను. అప్పటి నుంచి ప్రారంభించి ప్రతి విమోచన దినానికి ప్రతి సెప్టెంబర్ 17కి ఒక పెద్ద చర్చ తెలంగాణ ఉద్యమ క్రమంలో జరిగింది. మామూలుగా బయటి వాళ్ళందరిలో జరిగింది. తెలంగాణ ఈ విమోచన స్వర్ణోత్సవాలనే పేరుతో ఎల్‌కే అద్వానీ, సంఘ్ పరివార్ ప్రతి ఒక్కరిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. మీరు దీన్ని విమోచన అనకపోతే మీరు రజాకార్ల వైపు ఉన్నట్టే, మీరు ముస్లింల వైపు ఉన్నట్టే, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ వైపు ఉన్నట్టే, మీరు దీన్ని విమోచన అంటారా అనరా అనే ఒక బ్లాక్‌మెయిల్ సాగుతూ వచ్చింది. ఒకటి రజాకార్ సినిమా, ఎందుకంటే ఇవాళ మనం ఆ సినిమా సందర్భంలోనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సినిమా ఏమిటి, ఆ సినిమాలో ఏమి చూపెట్టారు, ఆ చూపెట్టిన దానిలో సంబంధిత చరిత్ర, ఆ చరిత్రలోని వాస్తవాలేమిటి రెండో భాగంగా ఉంటుంది. ఈ 2 భాగాలు అక్కడక్కడ కలిసిపోవచ్చు. కొన్ని విడిగా కూడా చెప్పవలసినవి ఉన్నాయి. ఎందుకంటే సినిమాలో రాకుండా, సినిమాలో పూర్తిగా ఎరేజ్ చేయబడి విస్మరించబడిన అంశాలు విడిగా కూడా మాట్లాడవలసి ఉంటుంది. సినిమా నేను రాత్రి చూశాను. 2 గంటల 20 నిమిషాల సినిమా. చాలా భయంకరమైన సినిమా. ఆ సినిమా గురించి నిజానికి ట్రీట్మెంట్ కూడా ఒక ఆర్ట్ ఫామ్ గా కూడా చాలా అన్యాయమైన సినిమా. దేర్ ఇస్ నో టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ ఇన్ దట్. సరే, అది దట్ అపార్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చిన ఒక పోలిక గోబెల్స్. జర్మనీలో మీ అందరికీ తెలుసు, హిట్లర్ దగ్గర ప్రచార మంత్రి. గోబెల్స్ ఒక మాట అన్నాడు, ప్రచారంలో ముఖ్యమైనది వీలైనంత పెద్ద అబద్ధం చెప్పడం. ఇంత పెద్ద అబద్ధం చెప్పినప్పుడు ఎంతో కొంత నిజం ఉండకపోతుందా అని జనం అనుకుంటారు అని వాడు దానికి వివరణ కూడా ఇచ్చాడు. 3 అంశాలు చెప్పాడు. ఒకటి, వీలైనంత పెద్ద అబద్ధం చెప్పడం, దాన్ని పదే 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 చెప్పడం, అందువల్ల మనుషుల మెదళ్లలోకి అది దిగుతుంది, దాంట్లో కొంత భాగమైన దిగుతుంది. ఈ 2 అంశాలతో పాటు 3వ అంశం కూడా చెప్పాడు. దీనికి సాధికారత కల్పించడానికి, దీనికి విశ్వసనీయత కల్పించడానికి, ఇది నిజమేనేమో అనిపించడానికి కుండెడు అబద్ధంలో చిటికెడు నిజం కూడా కలపాలి, కుండెడు విషయంలో చిటికెడు సత్యం కూడా కలపాలి అనే మాట కూడా రాసి ఉన్నాడు. ఈ సినిమా సరిగ్గా ఈ గోబెల్స్ సూత్రీకరణను అనుసరించి సాగింది. సినిమా మొత్తంలోనూ 2 గంటల 24 నిమిషాల్లో పచ్చి అబద్ధాలు, ఎక్కడైనా అర్ధ సత్యాలు. ఒక సత్యం ఉంటే దానికి ఒక 2 కోణాలు ఉండొచ్చు, లేదా 4 కోణాలు ఉండొచ్చు, ఒకవైపు నుంచి లేదా ఒకే కోణం నుంచి చెప్పడం, లేదా అతిశయోక్తులు. అది నిజంగా జరిగిన ఘటనే కావచ్చు, చిన్నపాటి స్థాయిలో జరిగి ఉండొచ్చు, దాన్ని విపరీతంగా పెంచి అతిశయోక్తులు చెప్పడం. తలకిందుల చిత్రం, జరిగింది ఒకటైతే దానికి పూర్తిగా తలకిందుల చిత్రం చెప్పడం. అట్లాగే చరిత్రలో ముందు జరిగింది, వెనుక జరిగింది, ఒక క్రమం ఉంటుంది. ఈ క్రమాన్ని తారుమారు చేయడం ద్వారా ఏది కార్యమో, ఏది కారణమో, దేనివల్ల ఏది జరిగిందో పాఠకులు, వీక్షకులు గందరగోళపడి ఇదంతా ఒక గందరగోళపు ముద్ద అంది వాస్తవం అందకపోవడం. ఇది కూడా సినిమాలో ముందు వెనుకలు చాలా ఎక్కువ జరిగాయి. కొన్ని అవుట్ రైట్ కల్పనలు ఉన్నాయి, పూర్తి కల్పన, అందులో మాత్రం వాస్తవం లేదు. అవన్నీ ఒక్కొక్కటి వివరాలకు వస్తాను. తప్పుడు చరిత్ర ఉంది, చరిత్ర జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేకించి ఈ కాలపు చరిత్ర, తెలంగాణ ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక 100 పుస్తకాలు వచ్చున్నాయి. నా వరకు నేనే కొన్ని వందల రచనలు దీని మీద అధ్యయనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు స్టేట్ కాంగ్రెస్ అనే పేరుతో ఆ తర్వాత కాంగ్రెస్ గా మారిన పార్టీ ఉంది, సోషలిస్ట్ పార్టీ ఉంది, జయప్రకాష్ నారాయణ ఆయన అనుచరులు హైదరాబాద్ రాజ్యంలో చాలా బలంగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ
నిషేధం ఉన్న రోజుల్లో ఆంధ్ర మహాసభ రూపంలో పనిచేసి ఉంది, ఆర్య సమాజ్ ఉంది, హిందూ మహాసభ ఉంది, సరే నిజాం ప్రభు ఉన్నారు. కాకుండా హైదరాబాద్ రాజ్యం మీద ఆ రోజుల్లో అంతర్జాతీయ ఆసక్తి ఉండేది. విపరీతంగా విదేశీ పాత్రికేయులు, విదేశీ రచయితలు వచ్చారు. వాళ్ళందరి పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 90ల తర్వాత, 80ల తర్వాత, 90ల తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద, తెలంగాణ చరిత్ర మీద అంతర్జాతీయ ఆసక్తి పెరిగింది. ఈ 20-30 సంవత్సరాల్లోనే కనీసం 20 పిహెచ్డి పరిశోధనలు పుస్తకాల రూపంలో వచ్చాయి. ఇంత చరిత్ర, ఇంత అధ్యయనం జరిగి ఉన్నది. ఇంత చరిత్ర అధ్యయనం జరిగిన దాన్ని ఈ చరిత్ర మధ్యలో బిట్వీన్ ద లైన్స్ చదవలసి ఉంటుంది. కొందరు అతిశయోక్తులు రాసి ఉండొచ్చు, కొందరు అబద్ధాలు రాసి ఉండొచ్చు, కొందరు సగమే రాసి ఉండొచ్చు. ఇవన్నీ కలుపుకొని బిట్వీన్ ద లైన్స్ మనం ఒక చరిత్రకు అరైవ్ కావచ్చు. ఈ సినిమా అటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. చరిత్ర వక్రీకరణ చేసింది, తప్పుడు చరిత్ర రాసింది, మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసింది. మొత్తంగా తెలంగాణ సమాజం ఆనాడు ముస్లిం వ్యతిరేకతతో ఉండింది. అది ఒక ముస్లిం రాజ్యం. హిందూ ప్రజల మీద భయంకరమైన దాడులు చేసింది. హిందూ ప్రజలు తిరగబడ్డారు. హిందూ ప్రజలను విముక్తి చేయడానికి భారత రాజ్యం వచ్చింది అనే ఒక కథనం. ఈ కథనం చాలా అన్యాయమైన కథనం, వాస్తవాలు లేని కథనం, మసిపూసి మారేడుకాయ చేసిన కథనం. అది వచ్చింది, అది ఈ సినిమాలో చూపెట్టారు. నిజానికి చరిత్ర ఇది ఒక పీరియడ్, ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ అంటున్నారు. రజాకార్ని పేరే పెట్టారు. రజాకారులు అనేది తెలంగాణ సమాజంలో ఒకానొక కాలంలో ఉండిన ఒక సామాజిక లేదా మత ఉద్యమం. కనుక ఈ రజాకారులను అనే ఒక చారిత్రక సందర్భం గురించి మాట్లాడేటప్పుడు ఆ చరిత్రకు ఉన్న కాలక్రమానుగత వివరణ గాని, విశ్లేషణ గాని ఉండాలి. వాళ్ళ నాయకుడే, గురువే అమిత్ షా అంటూ ఉంటాడు కదా, క్రోనాలజీ సమజియే అని. క్రోనాలజీ ఉంటుంది, ఒక కాలక్రమ పట్టిక ఉంటుంది. కాలక్రమానుగతంగానే ఆ పరిణామాలు జరుగుంటాయి, కార్యకారణ సంబంధాలు ఉంటాయి వాటికి. ఈ సినిమా వాటన్నిటినీ తారుమారు చేసి ముద్ద చేసేసింది. ఈ సినిమాలో ప్రధానంగా చూపెట్టదలుచుకున్న కాలం 1947 నవంబర్ 29న హైదరాబాద్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన యథాతథ ఉడంబడిక అంటారు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఆనాటి నుంచి ప్రారంభించి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ ప్రభుత్వం పతనమై భారత రాజ్యం ఆనాటి నుంచి తర్వాత 2 సంవత్సరాల పాటు సైనిక పాలన సాగింది. ఆ వివరాలు అవసరమైనప్పుడు చెప్తాను. అంటే 1947 నవంబర్ 29 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగిన కాలం మీద ఈ సినిమా అని చెప్పదలుచుకున్నా. కానీ ఆ కాలానికి పరిమితమై ఎక్కడా లేరు. ముందుకు వెనుకకు అనవసరమైన విషయాలు, సంబంధం లేని విషయాలు, అసందర్భమైన విషయాలు అనేకం కూడా దీనిలో వచ్చాయి. 1920లలో జరిగిన ఘటనల దగ్గర నుంచి 1948 తర్వాత జరిగిన ఘటనల వరకు దీంట్లో చొప్పించారు. జొప్పించడం కూడా అవన్నీ మార్చి చొప్పించారు. పోనీ అవైనా ఇటువంటి దాన్ని మామూలుగా కాల వ్యత్యయం అంటారు, అనాక్రోనిజం అంటారు. అనాక్రోనిస్టిక్ గా ఉన్నా కూడా పర్వాలేదు. కానీ అనాక్రోనిస్టిక్ గా ఉన్నప్పటికీ చెప్పింది సరైనగా జరిగిన పద్ధతిలో, లేదా సమకాలీన పత్రికల కథనాలు, సమకాలీన వ్యక్తుల కథనాలు, సమకాలీన చరిత్ర నమోదు చేసిన పద్ధతిలో చెప్తున్నావా, లేక నువ్వివాళ కల్పించదలుచుకొని, నువ్వివాళ ఊహించదలుచుకొని సత్యాన్ని ఊహించి కనిపెడుతున్నావా? ఇది ప్రధానమైన చర్చ. అట్లా మార్చి చేశారు. కొన్ని ఘటనలు ఉన్నాయి ఈ కాలంలో జరిగినవి లేదా ముందు జరిగినవి, వీటిని చెల్లా చెదురుగా ప్రదర్శించారు ఘటనలను. వీటి మధ్య ఒక కాలక్రమ పట్టిక కూడా లేదు, కాలక్రమ అనుసరణ కూడా లేదు. మొగిలయ్య ఘటన, మొగిలయ్య గౌడ్ అని వరంగల్లో ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆనాటికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని, నిజానికి ఆర్య సమాజ్ ఉన్నది కానీ హైదరాబాద్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో దానికి పెద్ద ఇది లేదు, పట్టు లేదు. కనుక ఆర్య సమాజ్ అని కూడా అనడానికి వీల్లేదు. ఆయన కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్ ఆయనను గౌరవించింది, ఆయనను అమరవీరుడుగా, ఆయనను స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించింది. వరంగల్లో ఇప్పటికీ మొగిలయ్య హాల్ అనే పేరుతో ఒక మీటింగ్ హాల్ కూడా ఉన్నది. మొగిలయ్య ఘటన 1948లో జరిగింది. అది ఒక ఘటన. ఐలమ్మ ఘటన చాలా మందికి తెలుసు. చాలా అన్యాయంగా ఆమె కులం పేరుతో చాకలి ఐలమ్మ అని ప్రచారంలోకి వచ్చింది. కానీ చిట్యాల ఐలమ్మ, ఆమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
మొట్టమొదటి వ్యక్తిగత స్థాయిలో, ఇంకా అది సంఘటిత స్థాయికి పెరగక ముందే ఒక వ్యక్తిగత తిరుగుబాటుగా జరిగిన సందర్భంలో 1944లోనే, అంటే దొడ్డి కొమరయ్య మరణానికి, దొడ్డి కొమరయ్య అమరత్వానికి 2 సంవత్సరాల ముందే పాలకుర్తిలో జరిగిన, తన పంట భూమిలో తాను పండించిన పంటను దొర ఎత్తుకుపోతుంటే, విష్ణు రామచంద్రారెడ్డి అనే దొర ఎత్తుకుపోతుంటే ఆయనకు వ్యతిరేకంగా చేసిన పోరాటం, అందులో అప్పటికే ఏర్పడుతున్న కమ్యూనిస్ట్ పార్టీ దళ సభ్యులు ఆరుట్ల లక్ష్మణరెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అటువంటి వాళ్ళు, చక్లం యాదగిరిరావు గారు కావచ్చు, అటువంటి వాళ్ళు ఆమెకు వెళ్లి సహాయం చేయడం, ఇటువంటి ఘటన ఒకటి ఉంది. ఈ ఘటనను కూడా ఇక్కడ పెట్టారు. నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ తారుమారు చేసి పెట్టారు. ఘటనలు పెట్టడమే ఆ ఘటనలు. అందుకే నేను ముందే చెప్పినట్టు గోబెల్స్ చిటికెడు నిజం వేయమన్నాడు. చిటికెడు నిజం వేశారు ఇక్కడ. కానీ ఈ చిటికెడు నిజంతో పాటు బండెడు అబద్ధాన్ని కూడా కలిపారు. అట్లాగే బైరాన్పల్లి ఘటన, బైరాన్పల్లి ఘటన సంపూర్ణంగా కమ్యూనిస్ట్ పార్టీ దళాల మీద, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో బైరాన్పల్లి ప్రజలు సాగించిన ప్రతిఘటన మీద రజాకారులు చేసిన దాడి. ఒక్కసారి కాదు, 2-3 సార్లు దాడులు చేశారు. ఈ సినిమాలో కూడా 2-3 సార్లు దాడులు చూపెట్టారు. కానీ ఎక్కడ కమ్యూనిస్టుల పాత్ర లేకుండా దాని మించి వాళ్ళు తులసి పూజ చేయడం, వాళ్ళు జంధ్యాలు వేసుకోవడం, ఇటువంటివన్నీ, ఆ వివరాల దగ్గర కూడా వస్తాను. అటువంటి ఘటన ఒకటి పెట్టారు. అట్లాగే గుండ్రాంపల్లి, హైదరాబాద్ విజయవాడ రహదారి మీద గుండ్రాంపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో రజాకారులు దాడి చేశారు, కొంతమందిని హత్య చేశారు, బావిలో శవాలు తేలాయి. ఆ ఘటన ఉంది. అట్లాగే పర్కాల, నిజానికి ఇక్కడ ఎక్కడ కూడా ఆర్య సమాజ్ లేదు, కాంగ్రెస్ ఉంది ఎక్కువలో ఎక్కువ, లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఆంధ్ర మహాసభ ఉంది. కానీ వీళ్ళు ఇవన్నీ కూడా హిందువుల మీద జరిగిన దాడులుగా, ఆనాడు హిందూ మత ప్రాధాన్యత కానీ, హిందూ మత అస్తిత్వం అనేది బయటికి వచ్చిన సందర్భం కానీ లేదు. అట్లాగే పర్కాల ఘటన, పర్కాలలో కూడా 1948లో ఘటన జరిగింది. జెండా ఎగిరేయడానికి ప్రయత్నం చేశారు, రజాకారులు దాడి చేశారు, ఆ ఘటన. అట్లాగే నారాయణరావు పవార్ కొంత ఆర్య సమాజం, కొంత కాంగ్రెస్. ఆయన వ్యక్తిగత స్థాయిలోనే నిజాం మీద బాంబు దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, అరెస్ట్ అయ్యాడు, కేసులో చాలా రోజులు ఉన్నాడు. ఇటీవలి వరకు ఆయన జీవించే ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూలు చాలా ఇచ్చాడు. ఆయన ఘటన కూడా పెట్టారు. అట్లాగే పోలీస్ యాక్షన్ పెట్టారు. నిజానికి ఈ అన్ని ఘటనలు ఈ కథాకాలానికి సంబంధించినవి కావు, వేరు వేరు కాలాలు. ఈ అన్నిటినీ గుదిగుచ్చి ఇవన్నీ ఒకే వరుసలో జరిగాయని చెప్పి వీటికి లేని వరుసను ఆపాదించి ఈ చెల్లా చెదురు ప్రదర్శన ఒకటి చేశారు. నిజానికి ఆ కాలంలో అత్యంత అవసరమైన, ప్రభావశీలమైన, ప్రాధాన్యత ఉన్న అనేక ఘటనలు, పరిణామాలు ఉన్నాయి. ఆ పరిణామాలు ఏవి అంటే చరిత్రను చరిత్రగా చూపెట్టదలుచుకోలేదు. చరిత్రలో జరిగిన విషయాలు ఉన్నవి ఉన్నట్టుగా చూపడం ఈ సినిమా ఉద్దేశం కాదు. తర్వాత మిగిలిన విషయాల్లోకి, అబద్ధాలు అర్ధసత్యాలు ఎట్లా ఉన్నాయి వాటిలోకి పోయే ముందు సినిమా మేకింగ్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా క్యారికేచర్ల ప్రదర్శన, క్యారికేచర్ల నిర్మాణం ఏ కళారూపానికైనా గౌరవాన్ని, విశ్వసనీయతను ఇవ్వదు. క్యారికేచర్లు కాదు వాళ్ళు, పైగా వీళ్ళందరూ చారిత్రక వ్యక్తులు. ఆ చారిత్రక వ్యక్తులుగా వాళ్ళ గుణదోషాలతోటి ఆ చారిత్రక క్రమంలో పాల్పంచుకున్నారు. కానీ ఈ సినిమా నెహ్రూ పాత్రను, జవహర్లాల్ నెహ్రూ పాత్రను, ఉస్మాన్ అలీ ఖాన్ పాత్రను జోకర్లుగా చూపెట్టింది. వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ ఆహార్యంలో, వాళ్ళ మాట తీరులో, వాళ్ళు అనేక ఘటనలకు స్పందించే తీరులో చాలా హాస్యాస్పదమైన పాత్రలుగా. ఇది వాళ్ళ పట్ల మనకు ఎంతైనా వ్యతిరేకత ఉండవచ్చు, వాళ్ళు చేసిన అనేక చర్యల పట్ల, వాళ్ళు తీసుకున్న అనేక విధానాల పట్ల, వైఖరుల పట్ల మనకు వ్యతిరేకత ఉండవచ్చు. కానీ వాళ్ళు రక్త మాంసాల మనుషులు, ఉద్వేగాల మనుషులు, క్యారికేచర్లు కాదు. వాళ్ళని ఇట్లా అతి చేసి చూపెట్టకూడదు. అట్లాగే అదే సమయంలో రజ్వీని, కాసిం రజ్వీని, అట్లాగే పటేల్, సర్దార్ పటేల్ పాత్ర ఒకటి ఉంటుంది. మున్షి పాత్ర, కేఎం మున్షి, చాలా మందికి ఇక్కడ హాజరవుతున్న వాళ్ళకు తెలిసి ఉండవచ్చు. భారతీయ విద్యాభవన్ స్థాపకుడు, జై సోమనాథ్ అనే ఒక రోమాంచకమైన నవల రాసిన తొలి హిందుత్వవాదులలో ఒకడు కేఎం మున్షి, కన్హయ్యలాల్ మున్షి. కన్హయ్యలాల్ మున్షి హైదరాబాదుకు యథాతథ ఒడంబడిక జరిగిన తర్వాత ఏజెంట్ జనరల్ గా వచ్చాడు. అంటే భారత ప్రభుత్వ రాయబారిగా హైదరాబాద్లో ఉన్నాడు. ఆయనను, సర్దార్ వల్లభాయ్ పటేల్ను, ఆ 2 పాత్రలు మాత్రం ఉదాత్తమైన పాత్ర, చాలా గౌరవనీయమైన పాత్రలు. అసలు నిజానికి వాళ్ళ చరిత్ర వాళ్లే రాసుకున్నవి లేదా వాళ్ళ మీద రాసినవి అనేకం ఉన్నాయి. అవి చూస్తేనే అర్థం అవుతుంది వాళ్ళు ఎంత
మతోన్మాదపూరితంగా, మరీ ముఖ్యంగా కేఎం మున్షి ఎంత మతోన్మాదపూరితంగా ప్రవర్తించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా, నిజానికి వల్లభాయ్ పటేల్ తాను చేసిన పనులకి అనేక క్రెడిట్లు ఇస్తున్నారు కానీ, ఆయన కేవలం హోంమంత్రి మాత్రమే కాదు. 1947 నుంచి 50 ఆయన చనిపోయే వరకు, 52లో లేదా 53లో చనిపోయాడు. చనిపోయే వరకు కేంద్ర ప్రభుత్వంలో సంస్థాన వ్యవహారాల శాఖ అని ఒక మంత్రిత్వ శాఖ ఉండేది. అప్పటికి అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలతో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా చర్చలు జరపాలి, ఎట్లా వాళ్ళను విలీనం చేయాలి అనే ఒక చాలా తతంగం జరిగింది. ఆ పాత్రలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన కాకుండా అక్కడ ఇంకో ఎవరున్నా కూడా అదే పని చేసి ఉండేవాళ్ళు. ఆయన కేవలం ఆయన ఒక సంస్థాన వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన పనులను, ఆయనేదో ఉక్కు మనిషి, ఆయనేదో దేశాన్ని ఏకం చేసిన మనిషి అని అనేకమైన సంఘ పరివార్ తప్పుడు చరిత్ర కథనాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఈ సినిమాలో ఆ పాత్రల చిత్రణ జరిగింది. సరే, ఇక్కడి నుంచి ఇంక కొంచెం ముందరికి వెళ్దాం. ఈ సినిమాలో ఏ ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయి? సినిమా పొడవునా ఒక మాట పదే పదే వస్తుంది. హైదరాబాదును తుర్కిస్తాన్గా మారుస్తాము అని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాత్ర నోటి నుంచి వస్తుంది, కాసిం రజ్వీ పాత్ర నుంచి వస్తుంది, ఇంకా కొన్ని చిల్లర పాత్రల నుంచి కూడా వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం, విచారకరమైన విషయం ఏమంటే, ఇప్పటికీ ఒక 10,000 పేజీల సాహిత్యం వచ్చి ఉంటుంది ఆ కాలం మీద. తుర్కిస్తాన్ ఏర్పరుస్తాము అనే మాట ఒక్క చోట కూడా ఒక్కరు కూడా రాయలేదు. పచ్చి అబద్ధం. 100కి 100 పాళ్ళు, 100కి 200 పాళ్ళు అబద్ధం. ఆజాద్ హైదరాబాద్ అనే ఒక సంస్థానాన్ని, ఆజాద్ హైదరాబాద్ అనే ఒక దేశాన్ని స్థాపిస్తామని అనుకున్నారు. దాని గురించి కూడా చర్చిద్దాం. అది ఎందుకు అనుకున్నారు, ఏ పర్యవసానాల వల్ల, ఏ పరిణామాల వల్ల అనుకున్నారు, అది కూడా మాట్లాడదాం. కానీ తుర్కిస్తాన్ అనే మాటను వాడడం ద్వారా సాధారణంగా ముస్లిం వ్యతిరేకత ఉండే, లేదా భావజాలంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి సులభమైన పద్ధతిలో తుర్కిస్తాన్ అనే మాట వాడారు. తుర్కిస్తాన్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ అని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనలేదు. కాసిం రజ్వీ కూడా అనలేదు. కాసిం రజ్వీ ఆజాద్ హైదరాబాద్ అన్నాడు. అసఫియా పతాకం ఢిల్లీ మీద ఎగరేస్తానని కూడా అన్నాడు. కానీ హైదరాబాదును తుర్కిస్తాన్ చేస్తాము అని మాత్రం అనలేదు. ఈ మాటకు అదనంగా ఇవాళ ఎట్లాగైతే దేశవ్యాప్తంగా ఒక ముస్లిం వ్యతిరేక విష ప్రచారాన్ని రెచ్చగొడుతూ ఉన్నారో, ఫాసిస్టు యంత్రాంగాన్ని, ఫాసిస్టు భావజాల ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడానికి తప్పుడు చరిత్ర, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో, దాంట్లో భాగంగానే 2-3 చోట్ల సినిమాలో కాసిం రజ్వీ గాని, ఇతర పాత్రలు గాని ప్రపంచమంతటి నుంచి ముస్లింలు వస్తారు, ఇక్కడి హిందువులందరినీ మతం మారుస్తాం అని అంటారు. ఇది వాళ్ళు కూడా ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు. ఎక్కడి ప్రజలు అక్కడ ఉంటారు. ఇది ఇక్కడ నిజానికి హైదరాబాద్ రాజ్యం ఆనాటికి ఒక బహుభాషా రాజ్యం, బహు సంస్కృతుల రాజ్యం. 8 తెలుగు జిల్లాలున్నాయి, 5 మరాఠీ జిల్లాలున్నాయి, 3 కన్నడ జిల్లాలున్నాయి, 3 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఉర్దూ అధికార భాషగా ఉంది, ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాకుండా అంతకు 200 సంవత్సరాల ముందు నుంచి ఇంగ్లీష్ సంపర్కం ఉన్నది, హిందీ సంపర్కం ఉన్నది, తమిళ సంపర్కం ఉన్నది, ఫ్రెంచ్ సంపర్కం ఉన్నది. ఇది ఒక బహుళ రాజ్యం, బహుళ సమాజాల ఒక సహజీవన సంస్కృతి కొనసాగిన నగరం ఇది. ఈ నగరంలో ప్రపంచమంతటి నుంచి ముస్లింలు వచ్చి ఇక్కడి హిందువులను కూడా ముస్లింలుగా మార్చి దీన్ని తుర్కిస్తాన్గా మారుస్తాము అనేది జరగని మాట, చరిత్రలో లేని పచ్చి అబద్ధం, 200% అబద్ధం. దీన్ని ప్రచారం చేయడానికి సినిమా ఒక వీక్షకుల, ప్రేక్షకుల మనసుల్లో ఈ విషబీజం నాటడానికి అట్లా అనుకున్నారేమో, అట్లా అన్నారేమో. ఎందుకంటే అక్కడక్కడ ఇదేదో చారిత్రక డాక్యుమెంటరీ లాగా పేర్లు, ఊర్ల పేర్లు, తేదీలు వస్తాయి. అవన్నీ బోగస్, అవన్నీ అబద్ధం. అక్కడి నుంచి ఒక ఊరి గురించి మాట్లాడుతూ కాసిం రజ్వీ అంటాడు, ఊరంతా ఇస్లాంలోకి మారాలి. ఇది ఎక్కడా జరగలేదు. స్వయంగా ఉస్మాన్ అలీ ఖాన్ నోటి నుంచి ఇంకో మాట చెప్పించారు, ప్రతి వాడలో మసీదు, ప్రతి ఇంటి మీద ఇస్లాం జెండా, యజ్ఞోపవీతాల్ని తెంపండి, తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడకుండా చేయండి. ఇది నిజంగా ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి కానీ, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి కానీ, లేదా అంతకుముందు ఎవరికైనా కానీ ఉండి ఉంటే 224 సంవత్సరాల పాటు అసఫ్జాహీ పాలన సాగింది ఇక్కడ.
దానికన్నా ముందు 200 సంవత్సరాల పాటు కుతుబ్షాహీల పాలన సాగింది. అంటే ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం ముస్లింల పాలన కింద, ముస్లిం రాజ్యంగా కాదు, రాజు లేదా పాలకుడు వా తన సొంత మత విశ్వాసాలు ఇస్లాంగా ఉండి 450 సంవత్సరాల పైగా గడిచింది. 450 సంవత్సరాలలో ఊరంతా ఇస్లాంలోకి ఎక్కడా మారలేదే, ఒక్క ఊరు కూడా లేదే పూర్తి ఇస్లాం అయింది. ప్రతి వాడలో మసీదు ఎక్కడ లేదే, ప్రతి ఇంటి మీద ఇస్లాం జెండా ఎక్కడ లేదే. యజ్ఞోపవీతాన్ని తెంపండి, అసలు యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు ఎంతమంది? యజ్ఞోపవీతం వేసుకునే వాళ్ళు 2%, 3%, మిగిలిన 97% ఏం చేస్తున్నారు? అంటే ఎంత తెలివిగా, ఎంత దొంగ తెలివిగా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేయడానికి, ఎన్ని అబద్ధాలు ప్రేక్షకుల మనస్సుల్లో నాటడానికి ప్రయత్నం జరిగిందో చూడండి. తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడకుండా చేయండి. ఇది అధికార భాషగా ఉర్దూ ఉన్నమాట నిజమే. తెలుగు, కన్నడం, మరాఠీ కొన్నాళ్ల పాటు మా భాషలకు, మా సంస్కృతులకు ప్రాధాన్యత దక్కడం లేదు అని అనుకున్న మాట నిజమే, ఆందోళన చేసిన మాట నిజమే. కానీ 1895లోనే భారత గుణవర్ధక సంఘ్ అని మరాఠీ గ్రంథాలయం ఏర్పడింది హైదరాబాద్ లో. 1901లోనే శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పడింది. తెలుగు కన్నడ నృపతుంగ సొసైటీ, కన్నడ సమాజం ఇక్కడ చాలా క్రియాశీలంగా ఉండింది. కనుక ఈ 3 భాషలను తొక్కిపట్టారు. అధికార భాష లేకపోవచ్చు, అధికార భాష కూడా తొలి రోజుల్లో లేదు. ఆ తర్వాత ఆయా భాషల పాఠశాలలు కూడా వచ్చాయి, ఆయా భాషల్లో మాధ్యమంగా విద్యా బోధన కూడా జరిగింది. కనుక అది పచ్చి అబద్ధం. ఇదంతా ఇటువంటి అబద్ధాల మీద ఆధారపడి ఈ సినిమాను నిర్మించారు. అట్లాగే ఇంకో చోట దృశ్యాలు చూపినవి జంధ్యాలు తెంపడం, పిలకలు కత్తిరించడం. నిజానికి రజాకార్ల దాడుల గురించి, రజాకార్లు చేసిన హింస గురించి, అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం, వాటి దగ్గర కూడా వస్తాను. కానీ రజాకార్ల దాడులు జరిగిన ఆ ఏడాదిన్నర పీరియడ్లో మొత్తం తెలంగాణ చరిత్రలో ఎక్కడా బ్రాహ్మణుల మీద దాడులు జరిగాయా? జంధ్యాలు తెంపడం జరిగిందా? పిలకలు కత్తిరించడం జరిగిందా? చాలా మంది బ్రాహ్మణులు లేదా ఆధిపత్య కులాల వాళ్ళు కోస్తాకు పారిపోయారు. విజయవాడకు, ఇది చరిత్రలో రికార్డ్ అయిన విషయం. విజయవాడలో, గుంటూరులో, గుడివాడలో, మచిలీపట్నంలో తెలంగాణ నుంచి వెళ్ళిన ఆధిపత్య కులాల వాళ్ళు అద్దెలకు ఇల్లు తీసుకొని ఉన్నారు, వీళ్ళు వచ్చినందువల్ల ఎక్కువ అద్దెలు వసూలు చేస్తున్నారు అని కూడా పత్రికల్లో రిపోర్ట్ అయిన విషయం. కనుక ఆధిపత్య కులాలు ఎప్పుడో తప్పించుకొని పోయాయి. రజాకార్ హింసకు బలైంది ఎవరంటే కమ్యూనిస్టుల సానుభూతి పరులైన రైతు కూలీలు, మధ్య కులాల వాళ్ళు లేదా దళితులు. ఆ వివరాల్లోకి వద్దాం. అట్లాగే సినిమా మరొక మాట, ఇది 2-3 చోట్ల వస్తుంది. సనాతనం మీద దాడి. సనాతనం అనే మాటే ఉన్నదా లేదా తెలియదు తెలంగాణ. వైదిక మతానికి జై అని ఒక ఊరి వాళ్ళు నినాదం ఇస్తుంటారు. వైదిక మతానికి జై అనే నినాదం సంఘ్ పరివార్ అధికారంలోకి రాకముందు 2014 ముందు అసలు ఎక్కడైనా ఉన్నదా అని అనుమానం. వందే మాతరం అని నినాదం ఇస్తుంటారు. వందే మాతరం అనేది తెలంగాణ చరిత్రలో ఒకే ఒక సందర్భంలో ప్రధానంగా ముందుకొచ్చింది, కానీ అది గ్రామ స్థాయిలోకి పోలేదు. వచ్చిన సందర్భం ఏమంటే 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు విద్యార్థులు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ను కీర్తించే, అలా హజరత్ ను కీర్తించే ఒక ప్రార్థనా గేయం పాడాలి అని ఉండేది. కొంతమంది అప్పటికే ప్రగతిశీల భావాలు, ఇతర సమాజంలో జరుగుతున్న మార్పుల గుర్తింపు పొందిన విద్యార్థులు మేము ఈ అలా హజరత్ ప్రార్థనా గీతం పాడము, మేము మా దేశాన్ని కీర్తించుకుంటూ వందే మాత్రం పాడతామన్నారు. ఈ అన్న వాళ్ళలో ఇది 1938లో జరిగింది కాబట్టి ఆనాటికి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ప్రవేశించలేదు. స్టేట్ కాంగ్రెస్ కూడా 1938లోనే ఏర్పడింది. కానీ స్థూలంగా ప్రగతిశీల భావాలు ఉన్నవాళ్ళు, స్థూలంగా రాజ్య ధిక్కారం చేయదలుచుకున్న వాళ్ళు తాము అలా హజరత్ ప్రార్థన పాడము, వందే మాత్రం పాడుతాము అనేది, వందే మాత్రం ఏదో వందే మాత్రంలో ఇప్పుడు మనం కనిపెడుతూ ఉన్న, మనం చూస్తూ ఉన్న మతోన్మాద రాజకీయాలు, మతోన్మాద భావాలు తెలిసి కాదు. వందే మాతరం అనడం ఒక ధిక్కారంగా ప్రకటించి 300 మంది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు, వేరే ప్రాంతాలకు పోయారు. కానీ
ఇది కేవలం హైదరాబాద్లో లేదా వరంగల్లో, బీదర్లో, గుల్బర్గాలో, ఔరంగాబాద్లో, నిజామాబాద్లో అటువంటి 4-5 పట్టణాలలో జరిగింది తప్ప సినిమాలో చూపెట్టినట్టుగా గ్రామంలో ప్రజలు వందే మాతరం అనడం 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద సంగతి కాదు. ఇవాల్టికి కూడా వందే మాతరం ఎంతమందికి తెలుసును అనేది ప్రశ్న. మధ్యలో ఒక పాత్ర అంటుంది, హిందువుల మీద రజాకారులు ఇట్లా దాడులు చేస్తూ ఉన్నారు, ఒకప్పుడు హిందువులు ఉండేవారని పుస్తకాల్లో చదువుకోవలసి వస్తుందేమో. నిజంగా దేశవ్యాప్తంగా చూసినా ఇది ఒక అబద్ధ ప్రచారాన్ని ముస్లింలు ఈ దేశాన్ని మార్చేయదలుచుకున్నారు, ఈ దేశంలో హిందువులు లేకుండా చేయదలుచుకున్నారు అనే ఒక అబద్ధ ప్రచారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 50-60 ఏళ్లుగా చేస్తుంది. గత 10 ఏళ్లుగా ఈ అబద్ధ ప్రచారం చేయడానికి దానికి అనేక హంగులు వచ్చాయి. కానీ ఇది వాస్తవమా? ఎన్నో ప్రాంతాలు దేశవ్యాప్తంగా ముస్లింల పాలన, ముస్లిం రాజుల పాలన కింద ఉండినవి. కానీ ఆ ముస్లిం రాజుల పాలక యంత్రాంగంలో, పాలనా యంత్రాంగంలో అనేక మంది హిందువులు ఉన్నారు. మొఘల్ కోర్టులో గాని, ఇతర అనేక కోర్టులో గాని, చివరికి హైదరాబాద్ కోర్టులో కూడా అనేక మంది ఇతర మతాల వాళ్ళు ఉన్నారు. నిజానికి నిజాం ప్రభుత్వాన్ని, హైదరాబాద్ రాజ్యాన్ని పైన ఆయన బ్రిటిష్ వారికి, క్రైస్తవానికి లొంగి ఉన్నాడు. కింద ఆయన హిందూ భూస్వాముల మీద, రెడ్డి భూస్వాముల మీద, వెలమ భూస్వాముల మీద, బ్రాహ్మణ భూస్వాముల మీద ఆధారపడి ఉన్నాడు. ఆయనకు మతం ఉందా? ఆయన వ్యక్తిగత విశ్వాసంగా రోజు 5 సార్లు నమాజ్ చేసేవాడు కావచ్చు, మసీదుకు పోయేవాడు కావచ్చు, వ్యక్తిగత విశ్వాసం ఇస్లాం కావచ్చు. కానీ పాలన పైన క్రైస్తవ పాలకులకు, కింద హిందూ భూస్వాములకు మధ్యన వేలాడుతుండిన పాలన. దానికి మతం లేదు. అది ఒక చాలా భిన్న అర్థంలో చెప్పాలంటే సెక్యులర్ పాలన అనాలి. కానీ ఆ పాలనను పూర్తిగా ముస్లిం పాలనను చూపెట్టడానికి ఒకప్పుడు హిందువులు ఉండేవారని పుస్తకాల్లో చదవవలసి వస్తుంది కావచ్చు అని ఒక పాత్ర చేత అనిపించారు. ఇంతకంటే ఇంకా భయానకమైన విషయం, సినిమాలో ఒక చోట ఒక చెట్టు కింద ఒక పంతులు గారు, జంజం ఉంటుంది, పంతులు గారు ఆ అని తెలుగు అక్షరాలు నేర్పుతూ ఉంటారు బోర్డు మీద. నిజానికి అటువంటి ఖాన్గీ బళ్ళు అనేవి ఉండేవి, సొంత బళ్ళు. అటువంటివి కూడా అట్లా చెట్ల కింద నడిపేవాళ్ళ అనేది చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. కానీ అక్కడికి రజాకార్ దళం వచ్చి పిల్లలందరినీ కాల్చి చంపేసి ఆ ఉపాధ్యాయుడి జంజం తెంపి వేలు కోసి ఆ రక్తంతో ఆలు మరిపేయించి అలీఫ్ బే పే తే రాయి ఉర్దూ నేర్పు అని చెప్పించారు. ఇది ఉర్దూ బోధనా మాధ్యమంగా ఉంది, అధికార భాషగా ఉంది. అది ఎంత మాత్రం కాదనలేని సత్యం, అది ఒక చారిత్రక సత్యమే. కానీ బలవంతాన ఉర్దూ నేర్పడం, బలవంతాన తెలుగు మానేయడం ఎక్కడ లేదు. స్కూళ్ల మీద దాడి జరగడం, చిన్నపిల్లలను కాల్చి చంపడం ఎంత క్రూర కర్కోటక రజాకారు కూడా చేయలేదు. వాళ్ళు చేసిన అత్యాచారాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన హింస ఉంది, వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక చిన్న పిల్లల పాఠశాల మీద దాడి చేసి పిల్లలను చంపేశారు అంటే కలిగే భావోద్వేగాలు, అటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా, సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా చిన్నారి పిల్లల మీద, ముక్కుపచ్చలారని పిల్లల మీద దాడి చేస్తారా అని రెచ్చగొట్టడం ద్వారా సినిమా ముస్లిం వ్యతిరేకతను కల్పించదలుచుకుంది. ఈ చారిత్రక అబద్ధాల క్రమంలో ఇంకొక అబద్ధం గురించి కూడా చెప్పాలి. బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మ మీద దాడి చేసి చాలా మంది ప్రజలను కాల్చేస్తారు, బతుకమ్మ ఆడే వాళ్లను నగ్నంగా చేసి ఆడిస్తారు. ఇది సినిమాలో చూపిన ఘట్టం, ఒక దృశ్యం. బతుకమ్మ ఆడే స్త్రీల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళని హేళన చేయడం, వాళ్ళను పిలవడం తెలంగాణలో దొరలు చేశారు. రెడ్డి దొరలు చేశారు, వెలమ దొరలు చేశారు, బ్రాహ్మణ దొరలు చేశారు. ఎప్పుడో తెలంగాణ సాయుధ పోరాట కాలానికి ముందు మాత్రమే కాదు, 1978 జగిత్యాల సిరిసిల్ల పోరాటం వరకు కూడా అటువంటి ఘటనలు జరిగాయి. కానీ రజాకారులు బతుకమ్మ ఆడించిన, రజాకారులు స్త్రీలను నగ్నం చేసి బతుకమ్మ ఆడించిన సందర్భం చరిత్రలో ఒక్కటి కూడా లేదు. రికార్డు కాలేదు అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఇంకా విచిత్రమైన విషయం. ఈ సినిమా 1947 నవంబర్ 29న మొదలవుతుంది, 1948 సెప్టెంబర్ 17న అంతమవుతుంది. మీలో చాలా మందికి కొత్తగా చెప్పనక్కర్లేదు,
దసరా పండుగ, దసరా ముందు 9 రోజులు బతుకమ్మ అక్టోబర్లో వస్తాయి. 1947 అక్టోబర్ అయిపోయింది, అప్పటికే బతుకమ్మ ఆట అయిపోయింది. 1948 బతుకమ్మ ఆటకు ముందే పోలీస్ చర్య జరిగింది. రజాకార్ల పాత్ర లేదు, రజాకారులు లేరు. ఎప్పుడు ఆడని బతుకమ్మ ఆట జరగని సందర్భంలో బతుకమ్మ ఆటను నగ్నంగా ఆడించిన రజాకార్ల ఉదంతం ఎక్కడ ఉంది? కేవలం ఈ నిర్మాత, ఈ రచయిత, ఈ దర్శకుడి కల్పనలో ఉంది, తప్పుడు చరిత్రలో ఉంది. స్త్రీల పట్ల ముస్లిం రజాకార్లు ఇంత అత్యాచారం చేశారు అని ఒక అబద్ధాన్ని, చాలా భావోద్వేగపూరితమైన అబద్ధాన్ని బయట పెట్టి ప్రజలను ముస్లిం వ్యతిరేకులుగా మార్చడం ఒక ప్రయత్నం. ఇటువంటి చాలా విచిత్రమైన విషయాలు అనేకం ఉన్నాయి, దీనిలో అసంగతాలు అనేకం ఉన్నాయి. ఈ అసంగతాల గురించి మాట్లాడుకోవడం నిజంగా అవసరమా అనిపిస్తుంది నాకు. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఇవి నేను నోట్ చేసుకుంటూ వచ్చాను, కానీ ఇంత అశుద్ధం, ఇంత అబద్ధం, ఇంత అసహ్యకరం దీంట్లో వేలు పెట్టి కెలకాలా అనిపించింది. షోయబుల్లా ఖాన్ హత్య, ఇది ఒక అందరికీ తెలిసిన విషయమే. షోయబుల్లా ఖాన్ అనే ఒక జర్నలిస్టు నిజాం వ్యతిరేక, కాంగ్రెస్ తో అనుకూలంగా ఉండేవాడు, నిజాం వ్యతిరేక రచనలు చేశాడు. అందువల్ల ఆయనను రజాకారులు చంపేశారు. ఇది చరిత్రలో జరిగిన ఘటనే. ఆయన ఇమ్రోజ్ అనే పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు. సినిమాలో ఇమ్రోజ్ రహస్య ముద్రణాలయం అని ఉంటుంది. ఎవడైనా రహస్యంగా ముద్రణాలయం పెట్టదలుచుకున్నవాడు రహస్య ముద్రణాలయం అని బోర్డు రాసి పెట్టుకుంటాడా? అంటే ఎంత తెలివి తక్కువ, ఎంత అవతలి వాళ్ళ మీద చెప్పాలి అని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. ఇమ్రోజ్ రహస్య ముద్రణాలయం అని బోర్డు పెట్టుకున్నారట వాళ్ళు. దానిలో నుంచి షోయబుల్లా ఖాన్ బయటకు వస్తూ ఉంటాడు, ఆయనను చంపేస్తారు. అట్లాగే సంఘ్ పరివార్ ఎప్పటి నుంచో, ముస్లింలు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఇక్కడ హిందువుల దేశం ఇది అనే ఒక విభజన రేఖ గీస్తుంది. ఈ సినిమాలో కూడా అట్లాగే యాడ్నించో వచ్చిన నిన్ను చంపడానికి ఈడనే పుట్టిన నాకు భయమేందిరా అని ఒక పాత్ర అంటుంది. ముస్లిం అనగానే యాడ్నించో వచ్చినవాడు, హిందూ అనగానే ఈడనే పుట్టినవాడు. ఇది పచ్చి అబద్ధం. చారిత్రకంగా, సామాజికంగా పచ్చి అబద్ధమైన విషయం. దాంట్లో ఉన్న ముస్లింలు, రజాకార్లలో ఉన్న ముస్లింలు, నిజానికి రజాకార్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ఎవరు రజాకార్లు, ఎందుకు రజాకార్లు అయ్యారు మాట్లాడుకుందాం. రజాకార్లు యాడ్ నుంచో వచ్చిన వాళ్ళు కాదు, హైదరాబాద్ సమాజంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్లే. అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. వాటి విషయాలు, ఆ వివరాల్లోకి వస్తాను. కానీ ఈ సినిమా ముస్లింలంటే యాడ్ నుంచో వచ్చిన వారు అనే ఒక సంఘ్ పరివార్ 100 సంవత్సరాలుగా చేస్తున్న అబద్ధాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల మెదళ్ళలో ఆ విష బీజాన్ని నాటడానికి ప్రయత్నం చేసింది. అట్లాగే మతాంతరీకరణ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మతాంతరీకరణ గురించి చాలా చెప్పారు. తబ్లీగ్ ఫర్మానా, తబ్లీగ్ అన్నప్పుడల్లా తబ్లీగ్ ఫర్మానా అంటారు. తబ్లీగ్ ఫర్మానా అంటే రాజాజ్ఞ, రాజ ఉత్తర్వు, స్వయంగా ప్రభుత్వం చేసే ఉత్తర్వు. తబ్లీగ్ కండి, తబ్లీగ్ అంటే మతాంతరీకరణ, హిందూ లేదా ఇతర ఏ మతం నుంచి అయినా ఇస్లాంలోకి మారడం తబ్లీగ్. నిజాం ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్య ప్రభుత్వం ఎప్పుడూ తబ్లీగ్ ఫర్మానా ఇవ్వలేదు. కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి, ఆ సంస్థలు తబ్లీగ్ చేయడానికి ప్రయత్నం చేశాయి. వాళ్ళు తబ్లీగ్ చేసిపోయిన వ్యక్తులనే తీసుకుని ఆర్య సమాజ్, హిందూ మహాసభ వచ్చి శుద్ధి చేశాయి, మళ్ళీ వాళ్ళని హిందువులుగా మార్చాయి. ప్రజల మనిషి నవల మీలో ఎవరైనా చదివి ఉంటే, ప్రజల మనిషి నవల తెలంగాణ సమాజంలో 1920ల నుంచి 38 దాకా జరిగిన ఘటనలను వివరిస్తుంది. ఆ రోజు జరిగిన తబ్లీగ్ మీద, తబ్లీగ్కు వ్యతిరేకంగా జరిగిన శుద్ధి మీద, ఈ రెండిటి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ముస్లింగా మారి పేరు మార్చుకున్నా, మళ్ళీ హిందువుగా మారి పేరు మార్చుకున్నా ఒరిగిందేమీ లేదు అని వట్టికోట ఆళ్వార్ స్వామి గారు 2 అధ్యాయాలు అద్భుతంగా ఆనాటి జరిగిన తబ్లీగ్ శుద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ తబ్లీగ్ శుద్ధిని ఇప్పుడు ఎందుకు తెస్తూ ఉన్నారు? ఇవాళ దేశంలో కనీసం 2-3 రాష్ట్రాలలో మతాంతరీకరణ వ్యతిరేక చట్టాలు వచ్చినాయి. మతాంతరీకరణ జరుగుతూ ఉన్నది, హిందువులను లేకుండా చేస్తారు అనే ఒక అబద్ధ ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇవాళ జరుగుతున్న మతాంతరీకరణ అయినా, లేదా పోనీ పాత మతాంతరీకరణ, సాధారణంగా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏమి చెప్తుందంటే, భయపెట్టి బెదిరించి వాళ్లను తమలోకి కలుపుకున్నారు, లేదా ప్రలోభాలు చూపి కలుపుకున్నారు. అట్లా అందువల్లనే ఘర్ వాపసీ అని ఒక కొత్త నినాదం కూడా ఇచ్చారు. మళ్ళీ వెనక్కి రండి. ఈ ఘర్ వాపసీ అని వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నప్పుడు నేను ఏ ఇంటికి రమ్మంటావు అయ్యా, ఇంటికి రమ్మంటున్నావు బాగుంది, ఏ ఇంటికి రమ్మంటావు అని నేను ఒక కవిత రాశాను. నిజానికి మతాంతరీకరణ విషయంలో రెండు అంశాలు ఉన్నాయి. పుల్ ఫ్యాక్టర్ ఉంది, పుష్ ఫ్యాక్టర్ ఉంది. పుల్ ఫ్యాక్టర్ బెదిరింపు జరిగిందా, కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు. అదే జరిగి ఉంటే దేశం అంతా మారిపోయి ఉండేది, మారలేదు. అంటే అదే ఆ స్థాయిలో జరగలేదు. ప్రలోభాలు ఉన్నాయా? ప్రలోభాలు తప్పకుండా ఉన్నాయి. వాళ్ళు సమానత్వం వస్తుంది అనే ప్రలోభం అయినా ఉంది, లేదా ఆస్తి వస్తుంది అనే ప్రలోభం ఉంది, తిండి దొరుకుతుంది అనే ప్రలోభం ఉంది. ఈ పుల్ ఫ్యాక్టర్ అట్లా పెట్టి హిందూ సమాజంలోనే పుష్ ఫ్యాక్టర్ ఉన్నదా లేదా? హిందూ సమాజంలో నువ్వు ఆ మనిషిని మనిషిగా చూడనప్పుడు, ఆ మనిషిని అస్పృశ్యుడిగా చూసినప్పుడు, ఆ మనిషిని ముట్టుకోవడానికి వీల్లేదని చూసినప్పుడు, ఆ మనిషికి చదువు ఇవ్వడానికి వీల్లేదని చూసినప్పుడు, అసమానత సహజమని అన్నప్పుడు, అసమానతకు గురైన వాళ్ళు, వివక్షకు గురైన వాళ్ళు, అత్యాచారాలకు హత్యలకు గురైన వాళ్ళు, వెలివేతకు గురైన వాళ్ళు, గ్రామంలో ఉండడానికి వీల్లేదని నువ్వు శాసించిన వాళ్ళు, మరొక మతంలోనైనా అది సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్తుంది, కరుణ అని చెప్తుంది, ప్రేమ అని చెప్తుంది. కనుక ఆ మతంలో భవిష్యత్తు ఉంటుందేమో అని వెళ్ళారు. అందువల్ల ఈ భారత సమాజ ప్రత్యేకతను అర్థం చేసుకోకుండా కేవలం దౌర్జన్యం వల్ల, కేవలం బెదిరింపు వల్ల, కేవలం ప్రలోభాల వల్ల తబ్లీగ్ జరిగింది. ఆ తబ్లీగ్కు వ్యతిరేకంగా మళ్ళీ శుద్ధి చేసి వాళ్ళని తీసుకొచ్చాము. ఈ సినిమాలో ఒక బ్రాహ్మణ్ణి కాబట్టి మళ్ళీ శుద్ధి చేసి బ్రాహ్మణ్ణి చేశారు. మళ్ళీ ఒక మాదిగనో మాలనో శుద్ధి చేసి ఎక్కడికి తీసుకొస్తారు? ఏ ఇంట్లోకి? మళ్ళీ అదే అస్పృశ్యతలోక, మళ్ళీ అదే కుల అత్యాచారాల్లోక, కుల వివక్షలోక. కనుక ఈ సినిమా తబ్లీగ్, శుద్ధి అనేవి వాడడం ద్వారా ఏ విభజనను పెద్దది చేయదలుచుకుంది, ఏ విభజనను అఘాతంగా మార్చదలుచుకుంది ఒక్కసారి ఆలోచించవలసి ఉంది. ఇంకా విచిత్రం, సినిమాలో ఒక చోట ఒక అమ్మాయి ప్రసవిస్తూ ఉంటుంది. ఆ ప్రసవించే సందర్భంలో కూడా ఆడపిల్ల మగపిల్లగాడ అని ఆడపిల్ల అయినందుకు విచారపడే ఘటన కూడా పెట్టాడంటే సంఘ పరివార్ పితృస్వామిక భావజాలాన్ని దాంట్లో కూడా జొప్పించాలి. నిజానికి తెలంగాణ సమాజంలో 1940లలో ఆడపిల్ల మగపిల్లవాడా అని అది మధ్యతరగతి జాడ్యం తప్ప ఒక సాధారణ ప్రజానీకంలో అది ఉండే అవకాశం లేదు. కానీ అది కూడా పెట్టి ఆమెను వాళ్ళొచ్చి తీసుకుపోతారేమో రజాకారులు, అందువల్ల చంపేస్తాను అని గొంతులో బియ్యం వడ్ల గింజలు వేసి చంపేస్తాను. అప్పుడు వచ్చిన రజాకార్ ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆడపిల్ల పన్ను, చచ్చిపోయింది కాబట్టి చావు పన్ను, 2 పన్నులు కట్టు అంటాడు. ఇంత దుర్మార్గమైన పన్నులు హైదరాబాద్ రాజ్యంలో లేవు. నిజానికి అనేక అత్యంత క్రూరమైన పన్నులు దేశవ్యాప్తంగా అనేక సంస్థానాలలో అనేక రాజ్యాల్లో ఉన్నాయి. అవి హిందూ రాజ్యాలైనా ముస్లిం రాజ్యాలైనా. కానీ హైదరాబాద్ రాజ్యంలో ఆడపిల్ల పన్ను, చావు పన్ను వంటివి చరిత్రలో లేవు. వాటిని ఇక్కడ పెట్టడం ద్వారా ఎంత అన్యాయంగా ఉండేది ఆనాటి వ్యవస్థ, ఎంత అన్యాయంగా ఉండేది ఆనాటి పాలన అని అమాయకులలో, చరిత్ర తెలియని వాళ్లలో ఒక విష బీజం నాటే ప్రయత్నం. ఇంకా తులసి పూజ చేస్తున్నారట. వాళ్ళు కూడా ఎవరు? కుమ్మరి కులాలు. తులసి పూజ ఎవరిది? ఏ బ్రాహ్మణ హైందవ ఆధిపత్య వర్గాలది, ఆధిపత్య కులాలది? అది తెలంగాణ గ్రామీణ సమాజంలో 1940లలో ఉందా? అటువంటి ఎన్ని అసంగతాలు, చరిత్రతో సంబంధం లేదు, సమాజంతో సంబంధం లేదు, జరిగిందా లేదా సంబంధం లేదు, తమ భావజాలంలో ఏముందో అదంతా తులసిని పూజించాలనే ఒక భావజాలం వాళ్ళది కాబట్టి తులసి పూజ చేయాలి. మధ్యలో ఒక చోట ఒక పాత్ర వచ్చి, ఒక రజాకార్ పాత్ర వచ్చి, పూజలు పునస్కారాలు జరగకూడదు, ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు. ఇది నిజాం శాసనం. నిజాం శాసనం అయితే అన్ని అచ్చయి ఉన్నాయి, బహిరంగంగా ఉన్నాయి. నిజాం శాసనం, ఇటువంటి శాసనం ఏదైనా ఉందని ఈ సినిమా వాళ్ళు చూపెట్టగలరా? ఎంత పచ్చి అబద్ధాలు, ఇంత 200% అబద్ధాలు. అందులోనూ ఓంకారం అనే మాట ఆనాడు లేదు.
కాషాయం అనే మాట కూడా ఆ రోజు లేదు. పూజలు పునస్కారాలు అనే మాట ఉంటే ఉండవచ్చు, కానీ పూజలు పునస్కారాలు జరగకూడదు, ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు అని రజాకారులు ప్రయత్నం చేశారనేది పచ్చి అబద్ధం. ఇక్కడి నుంచి సినిమా ముగింపుకి పోలీసు చర్యతో ముగుస్తుంది. పోలీసు చర్య హైదరాబాదు ప్రజల సంకెళ్లను తెంపిన విముక్తి అట. నిజానికి హైదరాబాద్ ప్రజలు సంకెళ్లలో ఉన్నమాట వాస్తవమే. ఒక భూస్వామ్య, ఒక నిరంకుశ రాచరిక సంకెళ్లలో ఉన్నారు. ఆ నిరంకుశ రాచరికంలో, భూస్వామ్యంలో కేవలం ఇస్లాంకు చెందిన రాజు మాత్రమే కాదు, హైందవాన్ని పాటించే దేశముఖులు, జాగీర్దార్లు, దేశపాండేలు, మక్తాదారులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ రెడ్డి దొరలు. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి కావచ్చు, రేణికుంట ప్రతాప్ రెడ్డి కావచ్చు, విష్ణూరు రామచంద్రారెడ్డి కావచ్చు, పూస్కూరు రాఘవరావు కావచ్చు, తడకమల్ల దొరలు కావచ్చు, అటువంటి అనేక మంది వెలమ దొరలు ఉన్నారు, బ్రాహ్మణ దొరలు ఉన్నారు, రెడ్ల దొరలు ఉన్నారు. వీళ్ళు తమ గడియల నుంచి ఎంత హింస సాగించారు. ఇక్కడ ఆడపిల్ల పన్ను, చావు పన్ను అన్నారు, కానీ అటువంటి అనేక పన్నులు సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్వయంగా జాబితా చేశారు. ఎంత దుర్మార్గమైన, ఎంత అన్యాయమైన పన్నులు దొరలు వసూలు చేసేవాళ్ళు. ఈ దొరలు వసూలు చేసిన పన్నులోంచి ఎంతో కొంత కప్పం మీరు ఉస్మాన్ అలీ ఖాన్కు లేదా అంతకు ముందరి నిజాం ప్రభువులకు కట్టేవాళ్ళు. ఇటువంటి చరిత్ర ఉండగా, ఈ సంఖ్యలు ఉండగా, ఈ సంఖ్యలు తెంచడం కోసమే తెలంగాణ రైతాంగం దేశంలోనే తొలిసారిగా ఒక మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించి 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టి వీరోచిత పోరాటం సాగిస్తూ ఉండగా, ఆ పోరాటం మీద దాడి చేయడానికి, ఆ పోరాటాన్ని అణిచివేయడానికి, నిజానికి నిజాం కాలంలో 1946 జూలై 4న సాయుధ పోరాటం ప్రారంభమైంది దొడ్డి కొమరయ్య అమరత్వంతో. 1948 సెప్టెంబర్ 17 నాటికి నిజాం పాలన అయిపోయింది. ఆ ఏడాదిన్నరలో 1000 మందిని భూస్వాముల గుండాలు లేదా నిజాం పోలీసులు చంపారు. పోరాట కార్యకర్తలను లేదా సాధారణ ప్రజానికాన్ని. 48 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ 20న స్వయంగా నాయకత్వం వహిస్తున్న పార్టీ పోరాట విరమణ ప్రకటించేదాకా ఆ 3 సంవత్సరాలు, పూర్తిగా 3 సంవత్సరాలు కూడా కాదు, 3 సంవత్సరాల కాలంలో 3000 మందిని భారత సైన్యం, భారత పోలీసులు హత్య చేశారు. కనుక ఎవరిని విముక్తి చేయడానికి? పోనీ రాజునేమన్నా తొలగించారా? ఆ రాజును వెంటనే, ఆ రాజు 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య జరిగింది. 49 ఫిబ్రవరిలో సర్ఫెకాస్ రద్దు చట్టం వచ్చింది, జాగీర్దారీ రద్దు చట్టం వచ్చింది. కానీ జాగీర్దారులందరికీ నష్టపరిహారం చెల్లించారు. స్వయంగా మీరు ఉస్మాన్ అలీ ఖాన్కి నష్టపరిహారం చెల్లించారు. నష్టపరిహారం మాత్రమే కాదు, 1969లో ఇందిరాగాంధీ నిషేధించే వరకు ప్రైవీ పర్స్ పేరుతో ప్రతి సంవత్సరము లక్షలాది రూపాయలు ఇచ్చారు. ఎవరిని విముక్తి చేసినట్టు? ప్రజలను విముక్తి చేయలేదు, పీడన నుంచి విముక్తి జరగలేదు, రాజును తొలగించలేదు. ఎవరిని విముక్తి చేసినట్టు? మళ్ళీ పాత దొరలను, ఊళ్ళ నుంచి పారిపోయిన దొరలను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి స్థాపించారు. కానీ ఆ పోలీస్ చర్య మీద ఈ సినిమా హైదరాబాద్ ప్రజల సంకెళ్లను తెంపిన విముక్తి అని ప్రకటిస్తుంది. రెండో అంశం, దీన్ని ప్రజలు స్వాగతించారు అని కూడా దృశ్యరూపకంగా చూస్తుంది. జనం వందలాదిగా పరిగెత్తుకొచ్చి వందే మాతరం అని నినాదం ఇస్తూ సైనిక పటాలాలు 4 వైపుల నుంచి హైదరాబాద్ రాజ్యం మీద దాడి చేశాయి. ఆ వివరాల్లో కూడా పోదాం. దాడి చేస్తున్నప్పుడు వస్తున్న సైనికులను ప్రజలు వెళ్లి స్వాగతించారట. ప్రజలు సంతోషంతో, ఇది స్వయంగా కేఎం మున్షి సర్దార్ పటేల్కు ఢిల్లీలో చెప్తున్నట్టు కూడా ఒక డైలాగ్ ఉంది. కానీ తెలంగాణ ప్రజలు రంగురంగుల మారి నెవరయ్యా, నీ రంగు బహిరంగమాయ నెవరయ్యా అనే పాట వచ్చింది 1948-49లో వచ్చిన పాట అది. ఈ రంగురంగుల మారి నెవరయ్యా ఎట్లా నెహ్రూ పటేల్ సైన్యాలు ఎన్ని వేల మందిని ఊచకోత కోసాయి, ఎట్లా తెలంగాణను బెగ్గం పాడు చేశాయి, ఎట్లా దొరలను మళ్లీ తీసుకొచ్చాయి అని పాడుకున్నారు. స్వాగతించిన కాంగ్రెస్ కార్యకర్తలు, స్వాగతించిన ఆర్య సమాజ్ కార్యకర్తలు కొద్దిమంది ఉంటే ఉండవచ్చు. కానీ చరిత్ర వాస్తవాలు పరిగణనలోకి తీసుకోదలుచుకున్నప్పుడు అన్ని వాస్తవాలు దాంట్లోకి రావాలి. కేవలం ఏకైక వాస్తవం, అది ప్రజలు స్వాగతించారు అనేది ఉండకూడదు. అంతకన్నా విచిత్రం, మున్షి
పటేల్తో మాట్లాడుతూ పోలీస్ చర్య తర్వాత, సైనిక చర్య తర్వాత కమ్యూనిస్టులు అంటీ ముట్టనట్టుగా పక్కకు జరిగారట అన్నట్ట. అది కూడా కమ్యూనిస్టులు నిజానికి మనకెంత సమయం ఉందో లేదో తెలియదు, చాలా వివరాలు ఉంటాయి, చాలా వివరాలు మాట్లాడవలసి ఉంటుంది. కమ్యూనిస్టులు సైనిక చర్యకు కొద్ది ముందు భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యం మీద దాడి చేయబోతూ ఉన్నది. దాడికి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నది, దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ స్థితిలో ఇద్దరు శత్రువులతో, ఇటు నిజాంతో అటు భారత సైన్యంతో పోరాడడమా, లేక నిజాం ముందర కొన్ని డిమాండ్లు పెట్టి, నిజాం నీ మీదికి పెద్ద శత్రువు వస్తున్నాడు కనుక మనం చేతులు కలిపి భారత సైన్యాన్ని అడ్డుకుందాము అని పెడదామా అని చర్చ జరిగింది. ఈ చర్చలో కొంత భాగాన్ని కేఎల్ మహేంద్ర గారు, రాజ్ బహదూర్ గౌర్ గారు బహిరంగంగా ఒక సభలో ప్రకటించారు. మర్నాడే కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను పార్టీ ఇది మా వైఖరి కాదు అని వెనక్కి తీసుకుంది. ఆ చరిత్రలోకి, ఆ వివాదంలోకి ఇవాళ పోవడానికి నాకు సమయం లేదు. కానీ కమ్యూనిస్టులు అంటీ ముట్టనట్టుగా ఎంత మాత్రం లేరు. దాని మీద వైఖరి తీసుకోదలుచుకున్నారు. 48 సెప్టెంబర్ 17 తర్వాత వచ్చిన దొరలు మళ్ళీ ఊళ్ళకు రావడం చూసి, సైనికులు కమ్యూనిస్టులను ఎక్కుపెట్టి కాల్చివేయడం చూసి, కనుక పోరాటాన్ని కొనసాగించవలసిందే. ఇది భూమి భుక్తి విముక్తి పోరాటం. భూమి సాధించాం, 10 లక్షల ఎకరాల భూమి పంచాం, గ్రామ రాజ్యాలు స్థాపించాం. కానీ భారత సైన్యం మనం సాధించిన విజయాలను ధ్వంసం చేయడానికి వస్తూ ఉన్నది కనుక దాని మీద దాడి చేయవలసిందే అని సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. సాయుధ పోరాటాన్ని కొనసాగించిన కమ్యూనిస్టు పార్టీ మీద ఇవాళ ఈ సినిమా కమ్యూనిస్టులు అంటీ ముట్టనట్టుగా ఒకరిద్దరు నాయకులు మనం కొనసాగించనక్కర్లేదు అని అనుకున్నారు, బయటికి వెళ్ళారు, ప్రకటనలు ఇచ్చారు. కానీ పోరాటం ఆగలేదు, పోరాటం కొనసాగింది, పోరాటం విస్తరించింది. ఇటు అమరాబాద్ అడవుల్లోకి విస్తరించింది, అటు గోదావరి తీర అడవుల్లోకి విస్తరించింది, అనేక జిల్లాలకు విస్తరించింది. కనుక చివరికి పోలీసు చర్య మీద చెప్పిన మాటలు కూడా పచ్చి అబద్ధాలు. మొత్తంగా నాకు ఆ సినిమా చూసిన తర్వాత, రజాకార్ల వాస్తవాల దగ్గరికి వస్తాను, చివరి అంశం అది. సినిమా చూసిన తర్వాత, వాళ్ళ ఆ హింసాకాండం చూపెట్టిన తర్వాత నాకు వెంటనే అనిపించింది ఏమంటే, సంఘ్ పరివార్ గుజరాత్ లో తాను ఏమి చేసిందో అవి రజాకార్లు చేసి ఉంటారని అనుకుని ఈ సినిమాలో పెట్టింది. రజాకార్లు అటువంటి పనులు చేయలేదు, రజాకార్లు కూడా హింస చేశారు, అత్యాచారాలు చేశారు. కానీ నాగలికి ఒక మనిషిని కుచ్చి పైకి ఎత్తి పట్టుకోవడం, గర్భస్థ శిశువును చంపివేయడం, పిండాన్ని బయటికి తీసి కత్తి మొన మీద పెట్టడం, జంధ్యాలు తెంపడం, ఇటువంటి పనులన్నీ, జంధ్యాలు తెంపడం బదులు టోపీలు లాగేశారు, లేదా ప్యాంట్లు విప్పించి ముస్లిం వాకాలో చూశారు. గుజరాత్ లో సరిగ్గా 2002లో సంఘ్ పరివార్ గూండాలు ఏ పనులు చేశారో అవే పనులు తాము చేశారు కాబట్టి తమకు ప్రత్యర్థులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఇటువంటివే చేస్తారు అని అనుకున్నారు. వాళ్ళు అనుకుని ఈ సినిమాలో అటువంటి ఘటనలే అనేకం పెట్టారు. కానీ అది మొన్న మణిపూర్లో కూడా వాళ్ళు చేసినవి అటువంటివే, కొత్తగా చెప్పనక్కర్లేదు. మరి ఇంతకీ రజాకార్లు ఎవరు? రజాకార్ల గురించి మనం ఇవాళ ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంది? రజాకార్లు ఒక మతోన్మాద శక్తియా, లేక ఒక ప్రైవేట్ సైన్యమా, లేక ఒక రౌడీ గ్యాంగా? నిజానికి రజాకార్లు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అని వాళ్ళ పార్టీ పేరు. రజాకార్ అనే మాట ఒక ఉర్దూ మాట, అంటే స్వయం సేవకుడు అని అర్థం. రాష్ట్రీయ స్వయం సేవకులు ఎట్లా ఉన్నారో ముస్లింలకు స్వయం సేవకులుగా వాళ్ళు వచ్చారు. అయితే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 1927లో ఏర్పడినప్పటికీ ఆ తర్వాత బహదూర్ యార్ జంగ్ బహదూర్ ఆయన అధ్యక్షుడిగా, ఆయన చాలా యువకుడు, మంచి ఉపన్యాసకుడు అని పేరు. వాళ్ళు మొట్టమొదలు ఎంఐఎం ఏమి చేయాలి అని రాసుకున్న వాటిలో ఇస్లామిక్ ఆదర్శాలు ఉన్నాయి, కానీ వాటితో పాటు ప్రభువుకు సహాయం చేయాలి, ప్రభువు పట్ల విశ్వాసం ప్రకటించాలి, భక్తి ప్రపత్తులు ప్రకటించాలి, ఇటువంటి అంశాలతో ఒక సామాజిక సంస్థగా ప్రారంభమైంది. ముస్లిం ధార్మిక విశ్వాసాల ప్రకారం, షరియా ప్రకారం నడిచే రాజ్యంగా ఈ రాజ్యం ఉండాలి అని అనుకున్నారు. కానీ అది ఒక బయటి శక్తి. దాన్ని రాజు పూర్తిగా ఎన్నడూ అంగీకరించలేదు. బహదూర్ యార్ జంగ్ ఉస్మాన్ అలీ ఖాన్ కు అనేక ఘర్షణలు జరిగాయి, అనేక వివాదాలు జరిగాయి. చివరికి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఒక సందర్భంలో
ప్రధానమంత్రి, హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి నివాస భవనం మీద, అధికార భవనం మీద దాడి చేసి తగలబెట్టిన చర్య కూడా జరిగింది. అంటే రాజ్యంతో దూరంగా ఉన్న, రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్న చరిత్ర కూడా దానికి కొంత ఉంది. కానీ 1944లో బహదూర్ యార్ జంగ్ చనిపోయాడు. బహదూర్ యార్ జంగ్ చనిపోయిన తర్వాత కాసిం రజ్వీ అని లాతూరుకు చెందిన ఒక హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్ లో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న న్యాయవాది దానికి నాయకుడయ్యాడు. కాసిం రజ్వీ చాలా నిప్పులు కక్కే ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన స్వయంగా ఇస్లామిక్ ధార్మిక విశ్వాసాలు, చాలా గాఢమైన విశ్వాసాలు ఉన్నవాడు, ఛాందసవాది. ఆయన మళ్ళీ రాజ్యంతో బహదూర్ యార్ జంగ్ అసంపూర్తిగా వదిలిపోయిన కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు చేరువ అయ్యాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను కనీసం 1946-48 మధ్య ప్రభావితం చేశాడు. కాసిం రజ్వీ చెప్పిన మాటలు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వినడం ప్రారంభమైంది. అది చివరి 2 సంవత్సరాలు మాత్రమే. ఈ చివరి 2 సంవత్సరాలలోనే రజాకార్ల దాడులు మొదలయ్యాయి. రజాకార్లు అప్పటికి ఒక ప్రైవేట్ సైన్యంగా ఏర్పడి ఉన్నారు. నిజాంకు సైన్యము ఉన్నది. బ్రిటిష్ వారితో ఉన్న సబ్సిడరీ అలయన్స్ వల్ల బ్రిటిష్ సైన్యము ఆయనకు సహకరిస్తుంది. పోలీసులు ఉన్నారు. కాకుండా అదనంగా ఇది ఒక దళం ఏర్పడింది. ఇది ఒక ప్రైవేట్ సైన్యం. ఈ ప్రైవేట్ సైన్యం రాజుతో ఉండడం పాటే రాజు దగ్గరికి వచ్చే జాగీర్దారులను, దేశముఖులను, దేశపాండేలను, మక్తాదారులను కూడా కలవడం ప్రారంభించింది. సరిగ్గా అదే సమయానికి ఆ జాగీర్దారులు, ఆ దేశముఖులు కమ్యూనిస్టు పార్టీ చేతిలో చావు దెబ్బలు తింటూ ఉన్నారు. నిత్యము గ్రామాలలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. నిత్యము గ్రామాలలో భూముల బేదకలకు వ్యతిరేకంగా, దున్నేవాడిదే భూమి నినాదంతో, శ్రమ ఫలితం దక్కాలనే నినాదంతో కౌలు భూమి మీద తమకే అధికారం అనే పేరుతో అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దొరలు, ఆ రెడ్డి దొరలు, ఆ బ్రాహ్మణ దొరలు, ఆ వెలమ దొరలు రజాకార్లను తమ సైన్యంగా వాడుకున్నారు. ఈ రజాకార్ సైనిక బలగాలు నిజానికి సినిమాలో చూపెట్టినట్టుగా 100 మంది ఎప్పుడూ జరగలేదు. 10 మంది, 15 మంది గుర్రాలు వేసుకుని వెళ్లేవాళ్ళు, లేదా 1-2 చోట్ల మోటార్ కార్లు వాడి ఉండొచ్చు. ఇక్కడ మాత్రం పెద్ద వ్యాన్లు, మోటార్ కార్లు ఏదో పోలీస్ దళం లాగా చేశారు. అది ఒక ప్రైవేట్ సైన్యం గుర్రాలు వేసుకుని దొరల దగ్గరికి వెళ్ళి, దొరల ఇళ్లలో దావతులు కుడుస్తూ, దొరల ఇళ్లలో బస ఉంటూ, రోజుల తరబడి అక్కడ బస చేస్తూ, దొరలు ఎవరెవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీద దాడి చేశారు. ఇది తెలంగాణ జిల్లాల్లో పోరాట గ్రామాల్లో జరిగింది. ఇటువంటి ఒక బారాఖూన్ మాఫ్, ఏ నేరమైనా చేయొచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు, ఏదైనా ఎత్తుకుపోవచ్చు, ఎవరి మీదైనా అత్యాచారం చేయవచ్చు అనే ఒక లైసెన్స్ దొరికిన తర్వాత రజాకార్ దళాలు విస్తరించాయి. అవి మరాఠ్వాడా జిల్లాలలో, కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక జిల్లాలలో నిజంగానే సాధారణ ప్రజానీకం మీద కూడా అత్యాచారాలు చేశాయి, దాడులు చేశాయి, దొంగతనాలు చేశాయి, హత్యలు చేశాయి. ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఆ 2 సంవత్సరాల కాలం. ఈ సమయంలోనే మరి అంతమంది ముస్లింలు ఒక పేదరికం వల్ల కొంతమంది చేరుంటారు. రజాకార్ కాసిం రజ్వీ మాటలకు రెచ్చిపోయో, లేదా కాసిం రజ్వీ వల్లనో, కాసిం రజ్వీకి ప్రభావితమయ్యో చేరిన వాళ్ళు ఉంటారు. ఆ రజాకార్ దళాల్లోకి చాలా మంది దళితులు చేరారు. నిజానికి తెలంగాణలో ఆనాటి జనాభాలో ఎక్కువ మంది జనాభా మాదిగలు ఎక్కువ మంది రజాకార్ దళాల్లో చేరారు. ప్రతి దళంలోనూ కనీసం 4, 5, 10 మంది మాదిగలు కూడా, లేదా ఇతర కులాల వాళ్ళు కూడా చేరడం క్రమంగా ప్రారంభమైంది. ఇక్కడ ఉచిత భోజనం దొరుకుతుంది, ఎవరి మీదనైనా దాడి చేసే అవకాశం దొరుకుతుంది, ఒక వీరత్వం ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఇటువంటి అనేక కారణాలు ఉన్నాయి. లంపెన్ యూత్ దాంట్లో చేరారు. బిఎస్ వెంకట్రావు అని ఆనాటి దళిత నాయకుడు, మాదిగల నాయకుడు, ఆయన ప్రభుత్వం దగ్గర ఒక పదవిని కూడా చేశాడు. ఆయన రజాకార్ దళాలను సమర్థిస్తూ, రజాకార్ల చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు కూడా చేశాడు. నిజానికి ఇదంతా చరిత్ర. అంటే ఇది కేవలం ఏదో ఇస్లామిక్ దళం అనే అబద్ధ ప్రచారం ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఇస్లామిక్ దళం అయితే విష్ణు రామచంద్రారెడ్డికి ఎందుకు సహాయం చేసింది? జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి ఎందుకు సహాయం చేసింది?
రేణిగుంట దొరక ఎందుకు సహాయం చేసింది? వాళ్ళ ఇళ్లలో ఉండి తిని తాగి వాళ్ళు ఎవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీద దాడి చేసి, ఇటువంటి క్రమంలోనే ఆయన ముస్లింలను రెచ్చగొట్టడానికి, ముస్లింలను తన వైపు లాక్కోవడానికి అనల్ మాలిక్ అంటే ముస్లిం అయిన ప్రతివాడు రాజే అనే ఒక నినాదం ఇచ్చాడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అసలు హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైనప్పుడు కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థ 1939లో మొదటిసారి హైదరాబాద్లో ఏర్పడింది. 5గురు యువకులు ఆ సంస్థను ఏర్పాటు చేస్తే అందులో 4 యువకులు ముస్లింలు. ముస్లింలలో ప్రగతిశీల భావధార ఉంది. నిజానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చాలా ముందు జరిగిన వ్యక్తిగత తిరుగుబాట్ల రూపంలో జరిగిన అనేక చర్యలలో ఒక చర్య విష్ణు రామచంద్రారెడ్డి దగ్గర ఒక నమ్మిన బంటు అయిన ముస్లిం జీతగాడున్నాడు అబ్బాస్ అలీ. ఆ ముస్లిం జీతగాడి తమ్ముడైన బందగీ ఉన్నాడు, అతను ముస్లిమే. బందగీకి తనకు వాటాకు రావలసిన భూమి ఇవ్వడానికి అబ్బాస్ అలీ తాను దొర బంటుననే గర్వంతో ఇవ్వనని ధిక్కరించాడు. బందగీ కోర్టుకు వెళ్ళాడు, కింది కోర్టులో గెలిచాడు, పై కోర్టులో గెలిచాడు. గెలిచిన విజయ ఉత్సాహంతో తిరిగి వస్తూ ఉండగా కడివెండి దగ్గర కామారెడ్డిగూడెం దగ్గర బందగీని నరికి చంపారు. ఒక రకంగా దొడ్డి కొమరయ్యను తొలి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు అంటున్నాం కానీ తొలి అమరుడు బందగీ కావాలి. ఆ బందగీ ఘటన ఆధారంగా సుంకర సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కర్ రావు గారు రాసిన మా భూమి నాటకం దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాలలో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. బందగీ ఒక తెలంగాణ పోరాట యోధుడుగా ప్రచారంలోకి వచ్చాడు. మగ్దూమ్ మొహియుద్దీన్ ఉన్నాడు. షోయబుల్లా ఖాన్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ నిజాంను వ్యతిరేకించాడు. దళాలలో అనేక మంది ముస్లింలు ఉన్నారు కనుక పేద ముస్లింలు అందరూ రజాకారులతో ఉన్నారు అనడానికి కూడా లేదు. అనల్ మాలిక్ను ఆమోదించాలనడానికి కూడా లేదు. ఇది రజాకారులను ప్రైవేటు సైన్యంగా చూడకపోతే రజాకారులను ఒక ఇస్లామిక్ ప్రచారం వాళ్ళ కాసిం రజ్వీ ఉపన్యాసాలలో ఆ మాటలు ఉన్నాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రకటనలలో షరియా ఆధారంగా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పరచడం అనే మాటలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా యథాతథ ఉడంబడిక తర్వాత ఆజాద్ హైదరాబాద్ అనే నినాదంలో కాసిం రజ్వీ పాత్ర, రజాకార్ల పాత్ర ఉంది. కానీ ఇక్కడ నిజానికి 2 విషయాలు ఇక్కడ చెప్పవలసిన ఉన్నాయి. ఒకటి మర్చిపోతానేమో అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తున్నాను. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గా ఒక ప్రకటన చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వదలిచాము, కానీ భారతదేశాన్ని ఒక విభజన చేయవలసి వస్తుంది. పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అనే 2 ముక్కలవుతాయి. మిగిలిన భారతదేశం ఉంటుంది. కానీ ఇందులో 565 సంస్థానాలతో బ్రిటన్ రాణికి సబ్సిడరీ అలయన్స్లు ఉన్నాయి, ఒప్పందాలున్నాయి. ఈ ఒప్పందాల వల్ల ఆ ప్రాంతాలను భారతదేశంలో కలపడానికి కానీ పాకిస్తాన్లో కలపడానికి కానీ మాకు అధికారం లేదు. మేము ఈ స్వాతంత్ర్య ప్రకటన చేస్తున్నామంటే ఆ 565 సంస్థానాలు స్వతంత్రమైపోతాయి అని అర్థం. సబ్సిడరీ అలయన్స్ ఇంకా ఉండదు అని అర్థం. వాళ్ళు పాకిస్తాన్లోనైనా చేరవచ్చు, భారతదేశంలోనైనా చేరవచ్చు, స్వతంత్రంగానైనా ఉండవచ్చు అన్నాడు. జూన్ 3, 1947 ఉస్మాన్ అలీ ఖాన్ పాకిస్తాన్లో చేరదామా అని కొంత ఆలోచించాడు జిన్నాతో మైత్రి వల్ల. కానీ పాకిస్తాన్ 3000 మైళ్ళ దూరం, ఇది ఒక ఐలాండ్ గా ఉంది, అది సాధ్యం కాదు అనుకున్నాడు. భారతదేశంలో చేరదామా అనుకున్నాడు. కానీ భారతదేశంలో చేరితే అప్పటి వరకు జాతీయోద్యమ క్రమంలోనూ వస్తూ ఉన్న మతతత్వ ఛాయలు కనబడుతూ ఉన్నాయి. ఆ మతతత్వ ఛాయలు హైదరాబాద్ రాజ్యాన్ని ఏం చేస్తాయో అని భయపడ్డాడు. అందువల్ల జూన్ 3 మౌంట్ బాటన్ ప్రకటన రాగానే జూన్ 12న నేను స్వతంత్రంగా ఉండదలిచాను అని ప్రకటించాడు. ఆజాద్ హైదరాబాద్ అని ప్రకటన ఇచ్చాడు. కాసిం రజ్వీ కూడా దానికి మద్దతు పలికాడు. మద్దతు పలికి బహుశా
ఇతర పాలితులందరినీ భయపెట్టడానికి ఇంకా ఎక్కువ అత్యాచారాలు జరపాలి అని అనుకున్నాడు కావచ్చు. ఆ క్రమంలో అత్యాచారాలు జరిగాయి కావచ్చు. వాటన్నిటికీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదం ఉన్నదా లేదా కూడా చరిత్రలో ఇప్పటికీ తేలని ప్రశ్న. ఎందువల్లనంటే ఉస్మాన్ అలీ ఖాన్ 2 రకాల ప్రకటనలు చేసి ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం 1947 నవంబర్ 29న యథాతథ ఉడంబడిక చేసుకుంది. ఈ సినిమా యథాతథ ఉడంబడికతోనే మొదలై యథాతథ ఉడంబడికను తప్పుడు వ్యాఖ్యానం చేస్తుంది. యథాతథ ఉడంబడిక ఏం చెప్పిందంటే, అసలు ఒక రాజ్యంతో, ఒక తన భూభాగంలో అంతర్భాగంగా ఉన్న ఒక రాజ్యంతో ఉడంబడిక చేసుకుందంటేనే భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వాన్ని సమస్థాయి ప్రభుత్వంగా, సమస్కందురాలిగా గుర్తించిందని అర్థం. గుర్తించి ఆ ఉడంబడిక ఆ చర్చలోకి పోయే సమయం లేదు, అవకాశం లేదు. ఈ ఉడంబడిక తయారీలో 2-3 నెలలు అటు ఇటు ఢిల్లీకి హైదరాబాద్కు చాలా చర్చ జరిగింది. చివరికి సంతకాలు జరిగిన ఉడంబడిక హైదరాబాద్ రాజ్యపు సొంత వ్యవహారాలలో భారత రాజ్యం జోక్యం చేసుకోదు. భారత రాజ్యపు సొంత వ్యవహారాలలో హైదరాబాద్ జోక్యం చేసుకోకూడదు. ఏడాది పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందాము. ఈలోగా డిఫెన్స్, అంతర్జాతీయ వ్యవహారాలు, ఇటువంటి అంశాలలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యపు అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి ఉడంబడికని. ఈ సినిమా ఎక్కడ ప్రారంభమవుతుందంటే 1948 నవంబర్ 29 లోపల నువ్వు మాలో చేరిపోవాలి అని యథాతథ ఉడంబడిక రాసుకున్నారు. యథాతథ ఉడంబడిక అది కాదు. యథాతథ ఉడంబడికలో ఏమున్నదో అబద్ధం చెప్తున్నారు ఇవాళ ఈ సినిమా వాళ్ళు. అట్లా ప్రారంభమైన యథాతథ ఉడంబడిక వల్ల బహుశా హైదరాబాద్ రాజ్యానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కానీ కాసిం రజ్వీకి కానీ స్వతంత్రంగా ఉండగలమేమో అనే ఆలోచన మొదలై, కానీ ఈలోగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విజృంభిస్తూ ఉన్నది. అందుకే విపి మీనన్ సర్దార్ పటేల్ దగ్గర అప్పుడు కార్యదర్శిగా ఉన్న ఒక ఐసిఎస్ ఆఫీసర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని 1956లో ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో హైదరాబాద్ నుంచి కష్టతరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఒకవైపు రజాకార్ల దాడుల గురించి వస్తున్నాయి, మరోవైపు కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగడం గురించి వస్తున్నాయి. కనుక హైదరాబాద్ రాజ్యం మీదికి దాడి చేసి దాన్ని విలీనం చేసుకోక తప్పదు అని మేము నిర్ణయానికి వచ్చాము. వీటిలో కమ్యూనిస్టుల బెడద గురించి ఆయన మెనేస్ అనే మాట వాడాడు. కమ్యూనిస్టుల బెడద గురించి నేను 2వ స్థాయిలో రాశాను కానీ అది నిజానికి మొదటి స్థాయిది అని ఆయన పుస్తకంలో రాశాడు. కనుక కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని అణచడానికి, రజాకార్లను అణచడానికి అనే పేరుతో సైన్యాలు ప్రవేశించాయి. ఈ క్రమంలోనే యథాతథ ఉడంబడికను ఉల్లంఘిస్తూ హైదరాబాద్ రాజ్యాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. ఆర్థిక దిగ్బంధనం ప్రకటించారు. ఆహార పదార్థాలు రాకూడదు, ఆయుధాలు దిగుమతులు చేసుకోకూడదు, ఔషధాలు దిగుమతి చేసుకోకూడదు. ఇటువంటి అనేక ఈ ఉల్లంఘనల మీద హైదరాబాద్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి వెళ్ళింది. ఢిల్లీ ప్రభుత్వానికి అనేక మహజర్లు పంపించింది. ఢిల్లీ ప్రభుత్వం దీనికి బదులుగా హైదరాబాదే ఉల్లంఘనలకు పాల్పడుతుంది, హైదరాబాద్ ప్రభుత్వమే ఉల్లంఘనలకు పాల్పడుతుంది అని అది చర్చ చేసింది. ఈ చర్చా క్రమంలోనే 1948 జూలైలో ఢిల్లీలో పార్లమెంట్లో, లోక్సభలో వైట్ పేపర్ ఆన్ హైదరాబాద్ అని ఒక పత్రం ప్రవేశపెట్టారు. నిజానికి యథాస్థితి ఉడంబడికకు భిన్నమైనది ఉల్లంఘన. హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతున్నదో అంతర్గత వ్యవహారాలలో నేను జోక్యం చేసుకోను అని సంతకం పెట్టిన ప్రభుత్వం ఈ హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతున్నదో భారత పార్లమెంట్ లో చర్చించడం ప్రారంభం. ఆ చర్చలో పచ్చి అబద్ధాలు, సరిగ్గా ఈ సినిమా ఎటువంటి పనులు చేసిందో అటువంటి పనులే చేసింది. ఇది సంస్థాన వ్యవహారాల శాఖ ప్రవేశపెట్టింది. ఆ వరుస క్రమం సాగి చివరికి 1948 సెప్టెంబర్ 11న మహమ్మద్ అలీ జిన్నా అక్కడ చనిపోయాడు. కనుక పాకిస్తాన్ వీళ్ళ రక్షణకు రాదు, వీళ్ళ సహాయానికి రాదు, కనుక ఇదే అదును అనుకున్నారు. సెప్టెంబర్ 13న దాడి ప్రారంభించారు. సెప్టెంబర్ 18న అది అంతమైపోయింది. దాడి అంతమైపోయింది. హైదరాబాద్ రాజ్యం విలీనమైపోయింది. అయితే ఆ రోజుల్లో నిజానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు హైదరాబాద్ గురించి చాలా విస్తారంగా అంతర్జాతీయ పత్రికల్లో ప్రాధాన్యత ఉండేది. అనేక పత్రికలు ఇవాళకైనా మీరు ఇంటర్నెట్ మీద చూస్తే దొరుకుతుంది. మెర్జర్
హైదరాబాద్ రాజ్యం మీద ఏం జరుగుతున్నది అని అనేక పత్రికలు మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, పోలీస్ యాక్షన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, నిజాం సరెండర్, ఎండ్ ఆఫ్ అసఫ్జాహీ రూల్, ఇన్వేషన్ ఆఫ్ హైదరాబాద్ లాంటి శీర్షికలతో, పతాక శీర్షికలతో పత్రికలు రాశాయి. కానీ ఏ ఒక్క పత్రిక కూడా లిబరేషన్ అనే మాట రాయలేదు, విముక్తి అనే మాట రాయలేదు. విముక్తి అని వాళ్లే అనుకోలేదు, ఎందుకంటే ఇది దాడి రూపంలోనే ఆపరేషన్ పోలో అన్నారు, ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అన్నారు. సైనిక చర్య జరిపితే ఒకవైపు అంతర్భాగం అని అంటూ మరొక వైపు సైన్యాన్ని తీసుకుపోతే అది రెండు దేశాల మధ్య యుద్ధం అవుతుంది. అప్పటికే హైదరాబాద్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో తన పిటిషన్ పెట్టున్నది కనుక ఆ పిటిషన్ మీద చర్చ జరుగుతుంది, మనం నవ్వుల పాలవుతాం, అందువల్ల వద్దు అనుకున్నారు. పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టారు. ఇంకా విచిత్రమైన విషయం, పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టారు కాబట్టి ఆ మొత్తం ఆపరేషన్ కు జరిగిన 5 కోట్ల రూపాయలు ఎంతో చిల్లర ఖర్చు అయింది. ఈ ఖర్చు ఎవరు భరించాలి అని చర్చ వచ్చింది. ఆ చర్చ 54-55 దాకా జరిగింది. బిల్లును పోలీస్ డిపార్ట్మెంట్ పంపించారు, హోమ్ డిపార్ట్మెంట్ పంపించారు. హోమ్ డిపార్ట్మెంట్ మాకేమి సంబంధం, మా పేరూరికే వాడుకున్నారు కానీ వెళ్ళింది సైన్యం కదా కాబట్టి మేము ఇవ్వం అన్నారు. సైన్యం ఏమో మేము వెళ్ళామని ఎక్కడా ఆధారం ఉండడానికి వీల్లేదు కదా కాబట్టి మేము భరించలేమన్నారు. మీకు తెలుసునా ఆశ్చర్యకరమైన విషయం, హైదరాబాద్ రాజ్యం మీద సైనిక దాడి ఖర్చును భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. 5 కోట్ల చిల్లర రూపాయలు. ఇంత చరిత్ర, మన కళ్ళ ముందరి చరిత్రలో ఇంతంత దుస్సహమైన విషయాలు ఎన్నో జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ చరిత్రను మరింత ఎక్కువగా పరిశీలించవలసిన ఒక సందర్భంలో ఈ తప్పుడు వ్యాఖ్యానం, ఈ అబద్ధాల వ్యాఖ్యానం రావడం ప్రజల మెదళ్లను నాశనం చేయడానికి, విషం నింపడానికి. పోనీ ఇంత రజాకారుల గురించి ఎన్ని వాళ్ళని హత్యలు చేశారు, నేరాలు చేశారు అన్నారు కదా, రజాకారుల మీద కనీసం కాసిం రజ్వీ మీద భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంది? రజాకార్ దుశ్చర్యలను అరికట్టడం పేరుతో వచ్చిన భారత ప్రభుత్వం హైదరాబాద్ మీద పోలీస్ చర్య జరగగానే భారత సైన్యం కాసిం రజ్వీని అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో పెట్టింది. ఆయన మీద 3-4 కేసులు పెట్టారు. ఒకటి ఇమ్రోజ్ పత్రిక ఉపసంపాదకుడు షోయబుల్లా ఖాన్ హత్య కేసు, రెండోది అలంద్ హత్య కేసు, అలంద్ అనే మరొక వ్యక్తిని చంపారు. షోయబుల్లా బీబీ నగర్ బందిపోటు కేసు, బీబీ నగర్ మీద ఒక బందిపోటు దాడి జరిగింది, ఆ కేసు. ఈ 3 కేసుల్లో బీబీ నగర్ బందిపోటు కేసుల్లో రాజద్రోహ నేరం, మత విద్వేషాలు రెచ్చగొట్టిన నేరం కాగా విచారణ జరుగుతుండగానే తగిన ఆధారాలు లేవు అనే పేరుతో అలంద్ హత్య కేసును ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. 1950 సెప్టెంబర్లో వెలువడిన తీర్పులో బీబీ నగర్ దోపిడీ కేసులో 7 సంవత్సరాల శిక్ష వేశారు కాసిం రజ్వీకి. షోయబుల్లా ఖాన్ హత్య కేసులో యావజ్జీవ శిక్ష వేశారు. అయితే యావజ్జీవ శిక్షను హైకోర్టు కొట్టేసింది. అంటే మీరు ఈ నేరాలన్నిటికీ ప్రధాన కారకుడని చెప్పిన వ్యక్తి మీద కేసులు ఎట్లా నడిపారు, శిక్షలు ఎట్లా వేశారు, చివరికి ఏం చేశారు? 1954 దాకా కాసిం రజ్వీ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. 54లో ఆయనను పూనాలోని ఎరవాడ జైలుకు మార్చారు. 57లో ఆయన ముందర ఒక ప్రపోజల్ పెట్టారు, లేదా ఆయనే ఒక ప్రపోజల్ పెట్టాడు, నన్ను వదిలేస్తే భారతదేశంలో ఉండను. ఆయన నిజానికి లాతూర్ వాడు, మరాఠ్వాడా వాడు. నేను ఇక్కడ ఉండను, జైలు నుంచి విడుదల చేస్తే పాకిస్తాన్ వెళ్ళిపోతాను అన్నాడు. భారత ప్రభుత్వం అంగీకరించి ఆయనను విడుదల చేసింది. 57లో ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. 70లో సహజ మరణం పొందాడు. ఎవరి విముక్తి? రజాకారులు ఇంత హింసాత్మకులమైన వాళ్ళు, ఇంత క్రూరులైన వాళ్ళు అంటున్నావు కదా, కనీసం రజాకారుల నాయకుడిని ఎందుకు శిక్షించలేకపోయింది ప్రభుత్వం? అంటే ఇది కేవలం మత ఘర్షణ కాదు, నేరాలు చేశారు వాళ్ళు, అందరూ నేరస్తుల లాంటి వాళ్లే. కేవలం మత ఘర్షణ, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు చేసినది కాదు. భారత ప్రభుత్వము, హైదరాబాద్ ప్రభుత్వము అందరూ ఈ పాపంలో భాగం పంచుకున్న వాళ్ళే. ప్రజలు తాము పోరాడి సాధించుకున్న విజయాలను వేలాది మందిని పోగొట్టుకొని, తమ కన్న బిడ్డలను పోగొట్టుకొని, చెరబండరాజు రాశాడు, అడగండి ప్రతి పల్లెను, ప్రతి తల్లిని, ప్రతి చెల్లెను, ఇంటింట కన్నీరే. అటువంటి తెలంగాణను ఇవాళ రజాకార్ల పేరుతో ఒక తప్పుడు సినిమా తీసి, నిజానికి ఈ తప్పుడు సినిమా తీయడం సంఘ పరివారకు కొత్త విషయం కాదు. మనం ఇటీవలి కాలంలోనే చూసాం కశ్మీర్ ఫైల్స్, ఇటీవలి కాలంలోనే చూసాం కేరళ ఫైల్స్. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, వాటికన్నా మించి బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ అని వివేక్ అగ్నిహోత్రి
ఇప్పుడు జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ అని జేఎన్యూ మీద సినిమా తీస్తున్నారు. బస్తర్ మీద బస్తర్ అని మరొక సినిమా తీస్తున్నారు. ప్రజల మనసులలో విష బీజాలు నాటడం. ముందర నన్ను పరిచయం చేస్తూ అడ్మినిస్ట్రేటర్ ఒక మాట అన్నారు. మాస్ మీడియా ప్రధానమైనది గనక, మాస్ మీడియా విష ప్రభావం వేస్తుంది గనక, మాస్ మీడియా ప్రభావం ఎక్కడో ఒక చోట నిలిచి ఉంటుంది గనక 100 విషబీజాలు నాటితే ఒక్క విషబీజమైన మొలకెత్తి విష వృక్షం అవుతుంది గనక ఈ పనికి ఎంచుకున్నారు. ఇవాళ చరిత్ర విద్యార్థుల ముందర, తెలంగాణ బిడ్డల ముందర, దేశ సామాజిక గమనాన్ని పరిశీలిస్తున్న వారందరి ముందర ఉన్న ప్రధాన బాధ్యత ఈ తప్పుడు కథనాలను వ్యతిరేకించడం, ఎత్తి చూపడం, ఎక్స్పోజ్ చేయడం, ఆ అబద్ధాల స్థానంలో నిజాలు ప్రచారం చేయడం.